హాయ్ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు చాలా ఆసక్తి రేపినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ 5 రాష్ట్రాల్లో ఒకటి తమిళనాడు, రెండవది పశ్చిమ బెంగాల్, మూడవది కేరళ, నాలుగవది పుదుచ్చేరి, ఐదవది అస్సాం. ఇక్కడ పుదుచ్చేరి అంటే చాలా చిన్న రాష్ట్రం. అస్సాం అలాగా అది బీజేపీ ఎన్డీఏ మరోసారి అక్కడ అధికారంలోకి వస్తుందనే చర్చ గట్టిగా నడుస్తుంది ఎన్నికలకు ముందు నుంచే. సో ఇక మిగిలింది కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు. ఈ మూడిట్లో కేరళలో ఎలాగా బీజేపీ వచ్చే పరిస్థితి లేదు. ఇక మిగిలింది తమిళనాడు, పశ్చిమ బెంగాల్. ఈ 2 రాష్ట్రాల ఎన్నికలపై సర్వత్రా చాలా తీవ్రమైనటువంటి ఒక ఉత్కంఠ, ఒక ఆసక్తి నెలకొంది. ఇవాళ నిన్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో నమోదైనటువంటి పోలింగ్ చూస్తే ఒక్కొక్కరికి బైర్లు కమ్ముతున్నటువంటి పరిస్థితి. వాస్తవానికి తమిళనాడులో రికార్డు స్థాయిలో అత్యధికంగా ఏకంగా ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారమే 85% పోలింగ్ నమోదైంది. ఇది వాస్తవానికి 2021లో జరిగినటువంటి తమిళనాడు ఎన్నికల్లోనే అత్యధికంగా నమోదైంది పోలింగ్. అప్పట్లో 76%. అంటే తమిళనాడు రాష్ట్ర చరిత్రలో 2021లో నమోదైనటువంటి 76% పోలింగే అత్యధికం. దాన్ని మించి ఇంకా మరో 9% అధికంగా ఏకంగా దగ్గర 85% పోలింగ్ నమోదైంది. ఇది కాస్త మరో 1 లేదా 1.5% పెరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇక పశ్చిమ బెంగాల్ తొలి దశ పోలింగ్ ముగిసింది, మరో దశ ఉంది. తొలి దశలో ఇప్పటికే దాదాపుగా 92% పోలింగ్ నమోదైంది. ఈ 2 రాష్ట్రాల్లో ఇంత భారీ ఎత్తున పోలింగ్ నమోదవడం అనేది చాలా అనుమానాలకు దారితీస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఈవీఎంలపై చాలా అనుమానాలు వస్తున్నటువంటి పరిస్థితి. ఈవీఎం మిషన్లు ట్యాంపరింగ్ చేస్తున్నారా, లేదా ఈవీఎంలను హ్యాకింగ్ చేస్తున్నారా, లేదా ఈవీఎం రీప్లేస్మెంట్ చేస్తున్నారా పోలింగ్ తర్వాత? ఇదే సర్వత్రా వినిపిస్తున్నటువంటి ప్రశ్నలు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత పరకాల ప్రభాకర్ వంటి పొలిటికల్ ఎకనమిస్టులు సంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి ఎవిడెంట్రికల్ డేటా ఆధారంగా శోధించి తీసినటువంటి వాస్తవాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఈ ప్రశ్నలన్నిటికీ కారణమవుతున్నాయి. ఈజ్ దర్ ఎనీ మిస్సీవ్ బిహైండ్ ద మిరాకిల్ ఆఫ్ ఏపీ 2024 ఎలక్షన్ అంటూ ఆయన సంధించినటువంటి ఒక కీలకమైన అంశం ఇప్పటికీ దేశవ్యాప్తంగా దీనిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇప్పటికే ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరిట లక్షలాది ఓట్లను తొలగిస్తూ పోతోంది ఎలక్షన్ కమిషన్. దీనిపై ఇప్పటికే పెద్ద ఎత్తున ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయి. ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యంగా బీజేపీ పెద్దల కనుసన్నలకు అనుగుణంగా తమకు అనుకూలంగా లేని చోట పెద్ద ఎత్తున లక్షలాది ఓట్లను తొలగిస్తోంది ఎన్నికల సంఘం అంటూ అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు ముందు కూడా ఇదే ఎస్ఐఆర్ పేరిట 80 నుంచి 90 లక్షల ఓట్లు గల్లంతు చేసినటువంటి పరిస్థితి, తొలగించినటువంటి వైనం. అయితే ఇప్పుడు మొత్తానికి పోలింగ్ అయితే తమిళనాడులో ముగిసింది, ఇటు పశ్చిమ బెంగాల్లో ఒక దశ పోలింగ్ ముగిసింది. అయితే ఇప్పుడు ఈ 2 రాష్ట్రాల్లో ఇంత పెద్ద ఎత్తున పోలింగ్ ఎలా నమోదైంది అనేది ఒక ప్రశ్న. అయితే ఈ ప్రశ్నకు సమాధానంగా చాలామంది చెప్పేది ఈవీఎం గోల్మాల్ మరోసారి ఖచ్చితంగా జరిగి ఉంటుంది, అందుకే ఇంత పెద్ద ఎత్తున పోలింగ్ నమోదైంది అనే ప్రశ్నలు ఇప్పుడు మరోసారి వినిపిస్తున్నాయి. ఏ ప్రశ్నలు అయితే పరకాల ప్రభాకర్ సంధించారో ఏపీ 2024 ఎలక్షన్లపై. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున పోలింగ్ నమోదవడం అనేది నిజంగానే ఖచ్చితంగానే అనేక అనుమానాలకు తావిచ్చే అంశం. ఎందుకంటే వాస్తవానికి ఎలక్షన్ కమిషన్ రూల్ బుక్ ప్రకారం ఎక్కడైనా అది నియోజకవర్గమైనా లేదా పోలింగ్ బూత్ అయినా ఎక్కడైనా సరే 90% పోలింగ్ దాటితే అది రెడ్ ఫ్లాగ్ కింద దాన్ని మార్క్ చేసి అక్కడ రీపోలింగ్ లేదా దాన్ని రివిజన్ అనేది చేయాల్సిన అవసరంపై సమాలోచన చేసే పరిస్థితి ఉంటుంది. ఇది ఎలక్షన్ కమిషన్ యొక్క నియమావళిలో క్లియర్గా ఉన్నది. మరి అటువంటిది పశ్చిమ బెంగాల్ తొలి విడత పోలింగ్లో ఏకంగా 92% పోలింగ్ ఎలా నమోదైంది అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి ప్రశ్న. అంటే ఇక్కడ ఖచ్చితంగా ఏ ఆరోపణలు, ఏ సందేహాలు అయితే, ఏ విమర్శలు అయితే వినిపిస్తూ వస్తున్నాయో అలా అటువంటి పరిస్థితి ఇక్కడ కూడా దాపురించిందా, ఇక్కడ కూడా రిపీట్ అయిందా? ఈవీఎంల నువ్వు ఇష్టం వచ్చినట్టు రిగ్గింగ్ చేసుకున్నారా, లేదా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందా, ఈవీఎం హ్యాంపరింగ్ జరిగిందా అనే ఒక ప్రశ్న మరోసారి వినిపిస్తోంది. వాస్తవానికి 2024 ఎన్నికల తర్వాత ఏపీలోను, ఆంధ్రప్రదేశ్లోను, ఒరిస్సాలోను ఈవీఎంల గోల్మాల్ జరిగి ఉంటుందనే ఖచ్చితమైనటువంటి ప్రశ్నలు ఇప్పటికే వస్తున్నటువంటి పరిస్థితి.
పరకాల ప్రభాకర్ లాంటి వ్యక్తులు ఇదే అంశాన్ని పదే పదే ప్రశ్నించారు. ఏపీలో ముఖ్యంగా రాత్రి 11 గంటల 45 నిమిషాల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు, అంటే ఏ 2 గంటల వరకు అయితే, ఏ 2 గంటలకైతే చివరి ఓటు నమోదైనట్టు సాక్షాత్తు అప్పటి ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా ప్రకటించారో, ఆ 2 గంటల వరకు, అంటే అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల 15 నిమిషాల వ్యవధిలో కేవలం 3500 పోలింగ్ బూత్లలో 17,19,231 ఓట్లు ఎలా పోలయ్యాయి? అంటే నిమిషానికి 4 ఓట్లేశారా? ఇదే ఆయన సంధించినటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నకు ఇప్పటివరకు సమాధానం లేదు. మరోవైపు పోలింగ్ రోజు జారీ చేసే 17A కౌంటింగ్ రోజు జారీ చేసే ఫామ్ 20 మధ్య వ్యత్యాసం ఏకంగా 12.5% ఓట్లు ఎలా అదనంగా లెక్కించారనేది మరో ప్రశ్న. ఈ ప్రశ్నలకు కూడా సమాధానం లేదు. ఇక్కడ ఇన్ని ప్రశ్నలు, ఏపీ ఒరిస్సా ఎన్నికల నేపథ్యంలో ఇన్ని ప్రశ్నలు వినిపిస్తుంటే, ఇన్ని ఆరోపణలు వస్తుంటే, ఇన్ని విమర్శలు కురిపిస్తుంటే స్పందించినటువంటి ఎన్నికల కమిషన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరిట పెద్ద ఎత్తున లక్షలాది ఓట్లు తొలగించే కార్యక్రమాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తూ ఉన్నా సరే, దీనిపై పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నా స్పందించినటువంటి ఎన్నికల కమిషన్ ఇప్పుడు పశ్చిమ బెంగాల్, తమిళనాడులో, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ పరిస్థితి మరీ దారుణం. ఏకంగా 90% దాటేసింది పోలింగ్ అక్కడ. ఇది ఎలా సాధ్యమనే ప్రశ్నకు ఇప్పుడు ఎలాంటి సమాధానం ఇస్తుందో చూడాలి. అందుకే పెద్ద ఎత్తున చాలా సందేహాలు, చాలా ప్రశ్నలు మరోసారి వినిపిస్తున్నాయి. అదే సందర్భంలో ఓ పక్కన తమిళనాడులో 85% పోలింగ్ నమోదైనా సరే అక్కడ ఖచ్చితంగా డిఎంకేకు అనుకూలంగా పరిస్థితి ఉంది. ఏకంగా 42% ఓటింగ్తో 160 నుంచి 170 స్థానాలు గెలుచుకునే పరిస్థితి ఉందనేది ప్రాథమికంగా అందుతున్నటువంటి ఒక సమాచారం. అదేవిధంగా అన్నా డిఎంకే కూటమికి 50 నుంచి 60 స్థానాలకు పరిమితం కావాల్సిన పరిస్థితి. కొత్తగా విజయ్ స్థాపించినటువంటి టీవీకే పార్టీ 0 నుంచి 8 స్థానాలు గెలుచుకోవచ్చు అనేది ఒక సర్వే ప్రాథమికంగా అభిప్రాయపడినటువంటి పరిస్థితి. మరి ఇక్కడ ఈ సర్వే అంచనాలు నిజమవుతాయా, లేదా ఏదైతే అత్యధికంగా పోలైందో పోలింగ్ శాతం, ఇది దీనిపై ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో ఈవీఎంల గోల్మాల్ జరిగి ఉంటుంది అనేది, దీనికి అనుగుణంగా మరో అక్కడ అంచనాలకు భిన్నంగా, అందరి అభిప్రాయాలకు విరుద్ధంగా, అక్కడ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకు విభిన్నంగా అక్కడ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందా అనే అనుమానాలు కూడా లేకపోలేదు. మొత్తానికి తమిళనాడు, పశ్చిమ బెంగాల్ 2 రాష్ట్రాల్లో జరిగినటువంటి పోలింగ్ అనేది 2024 ఎన్నికల తర్వాత ఏ అనుమానాలు, ఏ ప్రశ్నలు, ఏ ఆరోపణలు, ఏ విమర్శలు అయితే వెల్లువెత్తు వచ్చాయో ఆ ఆరోపణలు, ఆ ప్రశ్నలు, ఆ సందేహాలు మరోసారి రిపీట్ అవుతున్నటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున పోలింగ్ నమోదవడం చాలా అనుమానాలకు, ఒక అలజడికి, ఒక ఆందోళనకు కారణమవుతుంది. ఎందుకంటే పరిస్థితి ఇలాగే కొనసాగితే డెమోక్రసీలో కీలకమైనటువంటి ఓటు అనేది కీలకమైనటువంటి ఆయుధం. ఎన్నికలు అనేది ఒక కీలకమైనటువంటి ప్రక్రియ ప్రజాస్వామ్యంలో. మరి ఇక ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైనటువంటి ఎన్నికల ప్రక్రియ అపహాస్యం అవుతుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇక ఎన్నికలు నిర్వహించడం ఎందుకు, ఓటు వేయాల్సిన అవసరం ఏంటి? ఇదే ప్రశ్న మరోసారి వినిపిస్తోంది. చూడాలి మరి పశ్చిమ బెంగాల్, తమిళనాడులో భారీగా నమోదైనటువంటి పోలింగ్ ఎలాంటి పరిణామాలకు, ఎలాంటి ఫలితాలకు దారితీస్తుందో చూడాలి మరి.